సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సుందరరామరెడ్డి గారు, ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వల్ల మార్కెట్లో బ్లడ్ బాత్ జరిగింది కదా, మరి సో దీన్ని నెక్స్ట్ లెవెల్స్ అనేవి, అంటే దీని సపోర్ట్ అనేది నెక్స్ట్ ఎంతవరకు ఉండొచ్చు అంటారు? ఎక్కడ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉందంటారు? రైట్. సో ఇది అంటే మన కోవిడ్ లో నుంచి మనం కనుక యాంకర్డ్ విడబ్ల్యూఏపీ కనుక చూసుకుంటే కనుక రఫ్ గా 1400 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉందండి. యూజువల్ గా స్టాక్ మార్కెట్ ఏంటంటే వీక్లీ కానీ మంత్లీ కానీ చార్ట్ తీసుకొని ఎవ్రీ స్వింగ్ లో గోయింగ్ టు యాక్ట్ యాజ్ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. ఆ లెక్క చూసుకుంటే ఇది నియరెస్ట్ స్వింగ్ లో అనేది 1461 దగ్గర ఉంది, అక్కడ తీసుకోవచ్చు. కరెంట్ మార్కెట్ లో 1480 దగ్గర ఉంది, అంటే దగ్గర దగ్గర అది పడ్డా కూడా ఇంకా 100 రూపాయలు పడుద్ది వరస్ట్ ఫాల్ అంతా, దానికి కూడా పోవచ్చు. నెక్స్ట్ ఫర్దర్ ఇంకా డౌన్ అయింది అనుకోండి, 1349 దగ్గర పడుతుంది, 1349. ఇంకా వరస్ట్ అనుకుంటే 1250 దగ్గర పడుతుంది. నేను అనుకోవటం ఏంటంటే 1400 దగ్గర వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, ఎందుకంటే యాంకర్డ్ విడబ్ల్యూపీ ఎప్పుడు కూడా డెలివరీ బేస్ ట్రేడ్స్ కి చాలా స్ట్రాంగ్ గా సపోర్ట్ అయ్యింది అనమాట అది. కాబట్టి యాంకర్డ్ విడబ్ల్యూపీ ప్రకారం ఏంటంటే ఇది 1400 దగ్గర వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకునేలాగా ఉంది. ఇష్యూ ఏంటంటే ఇండియాస్ #1 బ్యాంక్, వరల్డ్ లో టాప్ 10 బ్యాంక్ అండి. అది ఇంట్రెస్ట్ మార్జిన్స్ బాగా తగ్గిపోతున్నాయి. ఇంతకుముందు లాస్ట్ క్వార్టర్స్ వరకు కూడా 4.2 ఉండేది, ఇప్పుడు అది 3.8 దాకా వచ్చేసింది. అంటే రాను రాను తగ్గిపోతున్నాయి. బ్యాంకులు బిజినెస్ చేసేదే ఇంట్రెస్ట్ మార్జిన్ మిగిలిద్ది అని. మనం బయట డిపాజిట్ చేస్తాం మనీని, వాళ్ళు దాన్ని వేరే వాళ్ళకి వడ్డీకి ఇస్తారు, రొటేషన్ చేస్తుంటారు. ఆ రొటేషన్ మధ్య వచ్చే మార్జిన్స్ మీద సర్వే అవ్వాలి వాళ్ళు. ఇప్పుడు అది మార్జిన్ తగ్గుతున్నప్పుడు ఉన్న బిజినెస్ పర్ఫార్మెన్స్ ఉంటాయి. అవునవును. అది రెండోది అంటే సైజు పెద్ద అయ్యే కొద్దీ ఇండియా అంత పర్ఫార్మెన్స్ ఉండదండి, సైజు పెద్ద అయ్యే కొద్దీ. అందుకని సైజు కూడా దానికి ప్రాబ్లం అవుతున్నట్టుంది. రెండు మెర్జింగ్ బెనిఫిట్స్ ఇంకా కనపట్టలేదు. యాక్చువల్లీ మనం అనుకుంది ఏంటంటే హెచ్డిఎఫ్సి రియల్ ఎస్టేట్ మొత్తం డివిజన్ వచ్చి దీనికి యాడ్ అయింది కాబట్టి అంటే పర్ఫార్మెన్స్ ఇంకా ఇంప్రూవ్ అవుద్దాం అనుకున్నారు, కానీ అది ఇంకా డిక్రీజ్ అవుతుందా ఇంక్రీజ్ అవ్వటం లేదు. రెండోది వాళ్ళు చాలా అగ్రెసివ్ గా రిటైల్ లోన్ ఎక్స్పాండ్ చేస్తున్నారు, అదే టైంలో ఎన్పిఎస్ పెరుగుతున్నాయి. ఎన్పిఎస్ ప్రొవిజన్ కోసం 4000 కోట్లు తీసి పక్కన పెట్టారు అంటే లాస్ట్ టైం వాళ్ళు పక్కన పెట్టింది 2800 crores, ఈసారి 4000 crores పక్కన పెట్టారు. అంటే వాళ్ళకి డౌట్ అది రికవర్ అవుద్దో లేదో అని. అంటే అగ్రెసివ్ గా ఇచ్చే రిటైల్ లోన్స్ కూడా ముందు ముందు రోజులు ఎన్పిఏగా మారే ఛాన్స్ ఎక్కువ ఉంది. మార్జిన్స్ ఏమో తగ్గుతున్నాయి, అంటే వీళ్ళేమో చాలా అగ్రెసివ్ గా ఎక్స్పాండ్ చేస్తున్నారు ఎంటైర్ ఇండియాలో. ఇంతకుముందు 8 kilometers రేడియస్ లో ఒక బ్రాంచ్ ఉండేది ప్రతి ఒక 8 kilometers కస్టమర్ కి. ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఏంటంటే 1 kilometer రేడియస్ కల్లా ఒక బ్రాంచ్ తయారు చేయాలని చెప్పేసి అగ్రెసివ్ వెళ్తున్నారు. లాస్ట్ ఇయర్ మొత్తం వాళ్ళకి 7000 బ్రాంచెస్ ఉన్నాయండి, ఈ సంవత్సరం 8000 బ్రాంచెస్. అంటే లాస్ట్ 1 year లో అంటే 1000 బ్రాంచెస్ ఓపెన్ చేశారు. ఓకే, అట్లా వాళ్ళ టార్గెట్ ఏంటంటే 1300 బ్రాంచెస్, 13,000 బ్రాంచెస్ ఇండియా మొత్తం ఓపెన్ చేయాలని వాళ్ళ టార్గెట్. ఒకవైపు బిజినెస్ లో మ్యాటర్ అని తగ్గుతుంది, అండ్ ఎంప్లాయీస్ స్ట్రెంత్ పెరుగుతుంది. ఎంప్లాయీస్ 2 lakh ఎంప్లాయీస్ అయిపోయారు, అండ్ బ్రాంచెస్ పెరిగే కొద్ది ఇంకా ప్రెజర్ ఎక్కువ వద్దని చెప్పేసి మార్కెట్ డౌట్ఫుల్ వచ్చింది అనమాట. దాంతో ఒక్కసారిగా మార్కెట్ డౌన్ జరిగింది. సెంటిమెంటల్ గా ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అయ్యి మిగతా కూడా అన్ని డౌన్ అయినాయి. సో అందుకని ఒక హెచ్డిఎఫ్సి రిజల్ట్ ఒక్కటే రీజన్ కాదు, కానీ అదైతే లీడ్ చేసింది, ఎంటైర్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది కాబట్టి మార్కెట్ డౌన్ అయింది. కాబట్టి ఈ టైంలో ఇన్వెస్టర్స్ దీంట్లో తీసుకోవచ్చు అంటే ఎప్పుడైనా ఏదైనా స్టాక్ లో కనుక పెద్ద రెడ్ క్యాండిల్ కనుక వచ్చింది అనుకోండి, రికవర్ కావడానికి మనసు పట్టిద్దండి, వెంటనే రికవర్ అవ్వండి ఈజీగా. అందుకని ఇమీడియట్లీ గా ఎంటర్ అయ్యే బదులు ఓకే లెట్ దెమ్ గివ్ ఎనఫ్ టైం, దాని టైం కరెక్షన్ అంటాం మనం టెక్నికల్ గా. టైం కరెక్షన్ ఇచ్చేసి 1 or 2 months తర్వాత ఫర్దర్ పడకుండా ఉంది అంటే అప్పుడు మనం తీసుకోవచ్చు. ఓకే, బట్ కోవిడ్ ప్రైస్ కే దొరుకుతుందండి ఇప్పుడు, అంటే కోవిడ్ టైంలో ఉన్న పీఈకే దొరుకుతుంది ఇప్పుడు, అంటే లిటరల్ గా 19 PE కి దొరుకుతుంది. అంటే చాలా చీపర్ బ్యాంక్ మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే. అండ్ మార్కెట్ లో ప్రస్తుతానికి ప్యానిక్ నడుస్తుంది కాబట్టి దూరంగా ఉంటాం అనేది వదిలేస్తే మంచి క్వాలిటీ బ్యాంక్ అండి, అందులో డౌట్ లేదు. ఈ ప్రైస్ దగ్గర అండ్ లాస్ట్ 5 years యావరేజ్ రిటర్న్స్ 5% ఇచ్చింది. బట్ ముందు రోజుల్లో హెచ్డిఎఫ్సి ఎంత స్పీడ్ పడిందో అంతే స్పీడ్ గా బౌన్స్ బ్యాక్ అయ్యే కౌంటర్ అనమాట ఇది. అందుకని ఎవరైనా కావాలంటే ఎస్ఐపిలో యాడ్ చేసుకోవచ్చు అండి. అంటే మనం అనుకున్నాం కదా 1400 దగ్గర కొన్ని స్టాక్స్ ని, మళ్ళీ 1340 దగ్గర కొన్ని స్టాక్స్, అంటే 1260 దగ్గర కొన్ని స్టాక్స్, ఇలా యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటావా ఎంటైర్ బ్యాంకులు మొత్తాన్ని ఒక ప్యాక్ లాగా తీసుకుంటే బ్యాంక్ బీస్ లాంటి ఇంకా బెటర్. ఎందుకంటే సింగిల్ స్టాక్ రిస్క్ ఎవరు భరించలేరు. మనం ఏమనుకుంటాం లార్జ్ క్యాప్ స్టాక్స్ చాలా స్టేబుల్ గా ఉంటాయి, సేఫ్టీగా ఉంటాయి, వాటికి తక్కువ అనుకుంటాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏం చెప్తుంది, ఒక్క రోజులో 9% పడింది, లార్జ్ క్యాప్ లో కూడా సేఫ్టీ లేదని చెప్తుంది. అంటే ఈక్విటీ మార్కెట్ ఉన్న రిస్క్ మనం ఇవ్వాలి. రిస్క్ మేనేజ్మెంట్ ఒకటే ఇంపార్టెంట్ అక్కడ. అందుకని ఎంత మంచి కౌంటర్ అయినా సరే మనం ఎస్ఐపిలో కౌంటర్లను బై చేయొచ్చు అంటే అది గుడ్డి నమ్మకమేనండి.
మ్యూచువల్ ఫండ్స్ని, ఈటీఎఫ్స్ని, ఇండెక్స్ ఫండ్స్ని అయితే మనం యాడ్ చేసుకోవచ్చేమో కానీ సింగిల్ స్టాక్స్లో ఎప్పుడు రిస్క్ ఉంది, ఆ రిస్క్ ఎలా వచ్చిందో మనకు తెలియదు. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏమో నెట్ మార్జిన్, ఇంట్రెస్ట్ మార్జిన్ తగ్గుతుందని చెప్పేసి రిజల్ట్ చూసి పడగొట్టారు. అండ్ పాలీక్యాబ్కోనేమో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేశారని చెప్పేసి 30% పడగొట్టారు పాలీక్యాబ్ని. అండ్ డెల్టా కార్ప్నేమో జిఎస్టీ వాళ్ళు నోటీస్ ఇచ్చి 20,000 కోట్లు కట్టాలని చెప్పేసి నోటీస్ ఇచ్చేసి 30% పడగొట్టారు. అంటే న్యూస్ ఏ వైపు నుంచి ఎలా ఎఫెక్ట్ చేస్తుందో మనకి ఎప్పటికీ అర్థం కాదు. మంచి కాంటెంట్ మన గుడ్డి నమ్మకం అంతే, మంచిదేనా బదులు. సో ఇండివిజువల్ స్టాక్స్ లో ఎప్పుడు ఆ రిస్క్ ఉందండి, దాని బదులు ఈటీఎఫ్సి ఇలాంటివి పెట్టుకోవచ్చు. లేదా మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక ఎస్ మీరు యాడ్ చేసుకోండి. సో మనం ఎప్పుడైనా పోర్ట్ఫోలియో 2 రకాలు పెట్టుకోండి, కోర్ పోర్ట్ఫోలియో, శాటిలైట్ పోర్ట్ఫోలియో. కోర్ పోర్ట్ఫోలియో ఏమో బై అండ్ ఫర్గెట్, ఆ కంపెనీ మనం ఇష్టపడుతున్నాం, జీవితకాలం ఉంచుకుంటాం బిజినెస్ మోడల్ని, అది కోర్ పోర్ట్ఫోలియో. శాటిలైట్ పోర్ట్ఫోలియో అంటే ఏంటంటే ఒక 10% రాగానే మనం క్లోజ్ చేసుకుంటూ పోతుంటాం, లాంగ్ టర్మ్ ఉంచుకోం మనం. 10-15% రాగానే క్లోజ్ చేసుకుంటూ పోవటాన్ని శాటిలైట్ పోర్ట్ఫోలియో అంటాం. కోర్ పోర్ట్ఫోలియో అంటే ఎప్పుడు ఉంచుకుంటాం పర్మనెంట్ గా. ఒకవేళ మీరు ఈ కోర్ పోర్ట్ఫోలియో కనుకుంటే, ఈ స్టాక్ అని కనుకుంటే ఎస్ మీరు బై చేసుకోవచ్చు. సో ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు అంటే Jan 17th మార్కెట్లో జరిగిన ఈ బ్లడ్ బాత్కి సంబంధించి ఈ కమోడిటీ స్టాక్స్ కూడా, అంటే ఆయిల్ అండ్ గ్యాస్ కి సంబంధించి కూడా కొన్ని షేర్లు కూడా మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఒక ఆయిల్ అండ్ గ్యాస్ అని కాదు, ప్రతి సెక్టార్ జరిగింది. ఈవెన్ రియల్ ఎస్టేట్ కూడా జరిగింది. అంటే ఏ కౌంటర్లు అయితే ఎక్కువ మూవ్ అయినా ఆ కౌంటర్లు జరిగినాయి. అంటే పర్టికులర్ గా బ్యాంక్ కౌంటర్ల మీద అటాక్ జరిగినాయి. ఎందుకంటే లీడర్ బ్యాంకే ఇంట్రెస్ట్ మార్జిన్ ప్రెజర్ నడుస్తున్నప్పుడు మిగతా వాటి పరిస్థితి ఏంటనేది. యాక్చువల్గా ఈ బ్యాంక్ సెక్టర్స్ ఎప్పుడు ఊపొచ్చిందంటే ఆర్బీఐ కనుక వడ్డీ రేటు తగ్గటం బిగిన్ చేస్తే అప్పుడు పరిగెడతాయండి. ఎందుకంటే ఎన్పిఏ ఇష్యూస్ రావు అప్పుడు. ఇంకా ఇప్పుడు డౌట్ ఏంటంటే మార్కెట్లో ఎన్పిఏ ఇష్యూస్ పెరుగుతాయేమో అని డౌట్ పడుతుంది మార్కెట్, అందుకని ఎంతగా పడుతుంది. రెండోది ఎఫ్ఐఎస్కి ఎప్పుడైనా ఎక్కువ స్టాక్స్ ఉన్న కౌంటర్లు అంటే అది ఎప్పటికైనా రిస్కేనండి. ఎఫ్ఐఎస్ ఎప్పుడైనా ఎంత ఎక్కువ ఉంటే ఆ కంపెనీలో అంత ఎక్కువ వాలటిలిటీ అవుద్ది. ఎందుకు టీసీఎస్ లాంటి కౌంటర్ స్టేబుల్గా ఉంటాయంటే ఎఫ్ఐఎస్ వాటా పెద్దగా ఉండదు వాటిలో. హెచ్డిఎఫ్సిలో ఆల్మోస్ట్ 55% అండి. న్యాచురల్గా వాళ్ళ వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు కొంచెం అమ్మినా 1% అమ్మినా సరే కౌంటర్ బాగా షేక్ అవుతుంది అది. అంటే మిగతా బ్యాంకులకి ఈ బ్యాంక్ తేడా అంటే ఎఫ్ఐఎస్కి ఎక్కువ ఉన్న వాటా దీంట్లో ఈ బ్యాంక్లోనే. అది టూ మచ్గా ఉంది వెయిటేజ్ వాళ్ళది, దాంతో వాళ్ళు కొంత ప్రాఫిట్ బుక్ చేస్తున్నారు. అందులోది 10,000 కోట్లు సింగిల్ డే అమ్మటం అనేది చాలా రేర్ అండి. అందుకని ఒక ఈవెంట్ని తీసుకొని మనం హెచ్డిఎఫ్సిని మనం బ్లేమ్ చేయలేము. ఎందుకంటే 10,000 కోట్లు సెల్లింగ్ జరిగినప్పుడు న్యాచురల్గానే ఆ ప్రెజర్ ఉంటుంది మార్కెట్లో. సో మొత్తానికి కలిసి వచ్చింది దాని బ్యాడ్ నేమ్ అట్లా కూడగొట్టుకుంది అనమాట. మొత్తం ఏదైనా కానీ హిస్టరీలో 10,000 కోట్లు సింగిల్ డే అమ్మటం అనేది ఒకటి. హెచ్డిఎఫ్సి లాంటి లార్జ్ స్టేబుల్ బిజినెస్ మోడల్ కూడా సింగిల్ డేకి 8-10% పడచ్చు, ఎలాంటి రీజన్ లేకుండా. అంటే రిజల్ట్స్ అనేది వస్తుంటే బ్యాడ్గా వస్తుంటే గుడ్గా వస్తుంటాయి, వేరే సంగతి. పడే ఛాన్స్ ఉందని చెప్పేసి రెండు మెసేజ్ క్లియర్ చేస్తుంది. 3 మనం ఇక్కడ ఈక్విటీ మార్కెట్లోకి వచ్చినామంటే రిస్క్ మేనేజ్మెంట్ ఒకటే ఉంది మన దగ్గర. అందుకని మన దగ్గర ఒక 10-20 స్టాక్స్ లో హెచ్డిఎఫ్సి ఒక స్టాక్ అయితేనేమో పెద్ద మన ఎఫెక్ట్ అవ్వం. కానీ ఇలాంటి స్టాక్స్ 2-3 పెట్టుకుని పోక చేస్తారు సేవా, కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియోస్ అంటారు, వాళ్ళకి మాత్రం పెద్ద అబ్బాయి ఇలాంటివి. ఓకే, సో అందుకని సింగిల్ కౌంటర్లు 4-5 కౌంటర్లో జీవితకాలం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోయే బదులు రిస్క్ని డైవర్సిఫై చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఈ విషయంలో మాత్రం మన క్వాంట్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళని హ్యాట్సప్ చేసుకోవచ్చు అండి. వాళ్ళు ఎంత దారుణం అంటే వాళ్ళ బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంచుకోవాలి వాళ్ళు. మామూలుగా అయితే హెచ్డిఎఫ్సి అనేది ఇండియాలో ఫినాన్స్ నుండి ఉంటే ఇది ఉండాలి ఖచ్చితంగా. వాళ్ళ దగ్గర ఎంటైర్ పోర్ట్ఫోలియో ఏ మ్యూచువల్ ఫండ్ కూడా స్మాల్, మిడ్, లార్జ్ ఎక్కడ కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంచుకోవాలి వాళ్ళు. మరి వాళ్ళకి ముందు తెలుసో లేకపోతే వాళ్ళకి తెలియదు కానీ ఎందుకంటే ఇలాంటి క్రాష్లు ఉంటాయేమోనని చెప్పి వాళ్ళు ముందు జాగ్రత్త పడ్డారేమో అనిపిస్తుంది నిన్న జరిగిన క్రాష్ తర్వాత. ఎందుకంటే ఐటీసీ పీక్ లెవెల్ లో ఉన్నప్పుడు 450 దగ్గర బయటకు వెళ్ళారండి, ఎంటైర్ ఐటీసీ క్లోజ్ చేసుకున్నారు. పీక్ లెవెల్ ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని పిక్ చేసింది 200 దగ్గర అండి. ఇప్పుడు వాళ్ళ పోర్ట్ఫోలియో మేజర్ వెయిటేజ్ 10% వెయిటేజ్ అన్ని వర్టికల్స్ లో, అదే స్మాల్, మిడ్, లార్జ్ అన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్ లో 10% వెయిటేజ్ ఇచ్చింది రిలయన్స్ కండి. రిలయన్స్ సూపర్ పర్ఫార్మ్ చేస్తుంది లైవ్ మార్కెట్ లో. అండ్ హెచ్డిఎఫ్సి ఎక్కడ వెయిటేజ్ లేదు వాళ్ళది. దాని మీనింగ్ ఏంటంటే దే ఆర్ డూయింగ్ గుడ్ థింగ్. మిగతా వాళ్ళతో పలుచుకుంటే కొంచెం యూనిక్ ఉంది వాళ్ళు పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. సో మీరు కోర్ పోర్ట్ఫోలియో ఉంచుకోవాలనుకుంటేనేమో ఎస్ఐపిలో బై చేసుకోవచ్చు. బట్ శాటిలైట్ పోర్ట్ఫోలియోస్ కావాలంటే మాత్రం కొన్ని రోజులు ఉంచుకొని మార్కెట్ ఫర్దర్ పడకుండా ఉంటుంది, బేస్ ఫార్మేషన్ జరిగింది అనుకుంటే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు అండి. సో నిన్న ఒక 9%, ఈ రోజు ఒక 3%, టోటల్ గా 11% దాకా డిస్కౌంట్ లో ఉంది స్టాక్ అయితే. అండ్ ఈ టైంలో ఎంటర్ అయ్యే రిస్క్ అన్న కూడా రివార్డ్ ఎక్కువ ఉంటుంది. బట్ ఐ డోంట్ రికమెండ్, ఎందుకంటే మనం ఈటీఎఫ్స్ ఎందుకంటే సేఫ్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్.